అమ్మా నా బుద్ధిని ప్రచోదనము చేసెదవుగాక, నా బుద్ధిని ప్రచోదనము చేసెదవుగాక, నిర్ణయం చేస్తుండు, ఎప్పుడు నీవేపే ఉండేట్టు, నీ గురించి పలికేటట్టు నా బుద్ధిని నిర్ణయం చెయ్యి. ఇందులో హాయి ఉంది, ఇందులో సంతోషం ఉంది, ఇందులో ఆనందం ఉంది అని నిశ్చయం నా బుద్ధి చేసేటట్టు దాన్ని ప్రచోదనం చెయ్యి అని అడుగుతారు. కాబట్టి ఇప్పుడు ఈ బుద్ధి నిర్ణయాత్మకమైన శక్తి. బుద్ధి ఎటు నిర్ణయం చేసి తిప్పితే దాన్ని బట్టే మీ సిద్ధి. బుద్ధి గడ్డి తింది అంటారు మన వాళ్ళు, అందుకే వాడి బుద్ధి గడ్డి తిందండి అంటారు. బుద్ధి గడ్డి తినడం ఏమిటి? అది ఏమన్నా భోజనానికి వచ్చి కూర్చుందే? అంటే బుద్ధి అక్కరలేని విషయాల వైపు వెళ్ళమని నిర్ణయం చేసింది. ఏమైపోయాడు? పాడైపోయాడు. బుద్ధి సక్రమమైన నిర్ణయము చేసింది. ఇప్పుడు ఏమవుతాడు? ఆయన బాగుపడిపోతాడు. కాబట్టి ఇప్పుడు మనస్సుని బుద్ధి చూడ్డం రావాలి. బుద్ధి సాక్షిగా ఉంటూ, ఆహా నన్ను ఇలా పడగొడదాం అనుకుంటున్నావే అని అది చెప్పిన వ్యతిరేకమైన సలహాని త్రోసిరాజని మంచి వైపుకు వెడతానని నిర్ణయం చెయ్యగలిగినది ఏదో అది బుద్ధి. అలా కాకుండా చెడు వైపుకి చేసింది అనుకోండి. మీరు ఒక విషయం ఆలోచించండి, తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఆవేశంలో నిర్ణయాలు చేసుకోవడానికి బుద్ధిని అలవాటు చేసేస్తే అది జీవితంలో ఎక్కడో అక్కడ ఒక ఆవేశపూరితమైన నిర్ణయం తీసుకుంటుంది. ఆవేశమునందు నిర్ణయం చేయడం అన్నది అసలు అలవాటు లేకుండా మీరు చూడాలి. అందుకే ఇంటర్వ్యూస్ ఆర్ మెంట్ ఫర్ దట్. రిటన్ టెస్ట్ లో ర్యాంక్ నెంబర్ 1 వస్తే ఇంటర్వ్యూ ఎందుకండి? ఇంటర్వ్యూ ఈజ్ మెంట్ ఫర్ ఇవాల్యుయేటింగ్ ది ఇన్నర్ వ్యూ. ఆవేశంగా ఉంటాడా, లేకపోతే కొంచెం ఆలోచన చేస్తాడా? నాకు ఎన్నో మార్లు అనిపిస్తుంది, నా జీవితంలో నేను ఇది అలవాటు చేసుకోగలనా అని ఒక విషయం. పరమాచార్య స్వామి వారికి ఒక అలవాటు ఉండేది. పరమాచార్య స్వామి ఎదురు వాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడరు అసలు. హీ గివ్స్ ఎ పేషెంట్ హియరింగ్. ఆయన వింటారు, ఎంతసేపు అయినా వింటారు. విన్న తర్వాత వెంటనే జవాబు ఆయన చెప్పరు. జీవితాంతం పరమాచార్య స్వామి అమలు చేసినటువంటి విధానం. ఎన్ని తక్కువ మాటలలో ఎంత ఉద్రేకం లేకుండా నేను దీనికి స్పష్టంగా రాజీ లేకుండా నా మనోగతమైన అభిప్రాయాన్ని ఆవిష్కరించగలను. ముందు నవ్వుతారు, ఆ తర్వాత చాలా సూక్ష్మంగా మాట్లాడతారు. తక్కువ మాటలు మాత్రమే వాడతారు, వాడి జవాబు చెప్తారు అంతే. మీకు అది ఒక ఉపనిషత్. చాలా కష్టం అండి జీవితంలో, అది రాదు. మనం లొల్లి మాటలు ఎన్నో చెప్పలేం లేచిన దగ్గర నుంచి, అలా మాట్లాడుతూనే ఉంటాం. ఇది ఒక ప్రమాదకరమైన పోకడ. అసలు మౌనంగా ఉండడం కానీ, ఒక గ్రంథపఠనం చేయడం కానీ, ఒక సద్వస్తువు గురించి వివేచన చేయడం కానీ, ధ్యానం చేయడం కానీ మనకు అలవాటు ఉండదు. మనం అలా మాట్లాడుతూనే ఉంటాం, ఏదో ఒకటి పక్కవాడితో అలా ఏదో మాట్లాడుతూ ఉండాలి. అలా మాట్లాడుతూ పోతే ఏమవుతుందో తెలుసా అండి? అసలు బుద్ధికి నిర్ణయం చేసేటటువంటి స్థితి పోతుంది. పోయి మనస్సు ఏది చెప్తే దాన్ని వింటుంది. మనస్సు ఆవేశకావేశములకు లోనయ్యేది మనస్సే. అది మంచి కోపంలో ఒక నిర్ణయానికి వచ్చిందనుకోండి, వస్తే అది ఎలా చెప్తే అలా చేస్తుంది అంతే. అలా చేసేసి జీవితాంతం బాధపడిన వాళ్ళు ఎందరో ఉంటారు. తప్పులు చేసిన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని మీరు అనుకోకండి. ఆనాడు చేశానండి ఆవేశంలో, కొంతమంది తొందరపడి రాజీనామా చేస్తారు, జీవితాంతం విచారిస్తారు. కొంతమంది తొందరపడి ఎవరినో మాట అంటారు, జీవితాంతం విచారిస్తారు. మీకు ఒక దెబ్బ కొట్టినా క్షమింపబడుతుందేమో, ఒక్క మాట మీరు తొందరపడి అనేశారనుకోండి అంతే. ఇంకా జీవితంలో ఇక మళ్ళీ వారిని మీరు కలవలేరు. మాట అత్యంత ప్రమాదకరం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దేనివల్ల వస్తుంది? బుద్ధిని నిర్ణయం చేసుకోవడానికి తగిన అవకాశం ఇవ్వడం మీరు చూస్తూ ఉండాలి. అన్నిటికన్నా గొప్పది దానికి అవకాశం ఇవ్వాలి. మీరు చూడండి, మీరు ఏదైనా ఒక కాగితం ఆఫీస్లో మీకు పని ఉందనుకోండి, మీరు గుమాస్తాని వెళ్ళి తొందర పెట్టగలరు. ఏమంటే మాకేదో పని ఉందండి, మీరు తొందరగా కొంచెం ఆ ఫైల్ పెట్టేయండి అని. ఫైల్ పెట్టేసిన తర్వాత గుమాస్తా ఆ ఫైల్ పట్టుకుని లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వరు. అందుకే అధికారి దగ్గరికి ఎంతో అవసరం అయితే తప్ప ఫైల్ పట్టుకుని లోపలికి వచ్చి మాట్లాడడానికి ఉండదు.
వచ్చిన కాగితం ఏమిటి, నీ మనోభిప్రాయం ఏమిటి, యూ షుడ్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్, దట్స్ ఆల్. మీరు నోట్ రాసి ఆ ఫైల్ ఇచ్చేయాలంటే అధికారికి. అధికారి దగ్గరికి వెళ్ళి మీరు తొందరగా సంతకం పెట్టేయండి సార్ దీని మీద అంటే గెట్ లాస్ట్ అంటాడు. ఆయన వరుస క్రమంలో చూస్తాడు, ఆయనకు అనుమానం వచ్చింది అనుకోండి కట్టేసి పక్కన పారేస్తాడు, ఇంటికి కారులో పట్టవా అంటాడు. ఆయన చాలా మెల్లగా చూస్తాడు, చూసి ఒకసారి ఆయన సంతకం పెట్టారనుకోండి, పెడితే ఇంకా తర్వాత దేనికైనా ఆయనే రెస్పాన్సిబుల్. కాబట్టి ఆయన ఏం చేస్తారు, అంత తొందరగా పెట్టరు. మీరు ఆయన ఛాంబర్లోకి వెళ్ళి మీరు పెట్టేయండి అనలేరు మీరు. అందుకే ఆయనకు అధికారం, అందుకే ఆయనకు ఛాంబర్, అందుకే ఆయనకు అంత గౌరవం. లోపలికి వెళ్లకుండా ఓ మనిషి అడ్డు. మీ యందు కూడా ఉన్నాడు అలాంటి అధికారి, అదే బుద్ధి. మీరు బయట ఇంత గౌరవం ఇస్తున్నారే అందరికీ, మీ బుద్ధికి మీరు ఎందుకు ఇవ్వరా గౌరవం? నిర్ణయించుకోవడానికి ఒక విషయాన్ని బాగా ఆలోచనకు అవకాశం ఇచ్చి అప్పుడు మీరు ఆ బుద్ధి చేత నిర్ణయం చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఇంకా రెండో ప్రక్రియ ఏమిటో తెలుసా అండి? ఎవరో ఒక పెద్దని మీరు నమ్మాలి జీవితంలో. అది పెద్ద తలకాయ, అది నన్ను రక్షించి తీరే తలకాయ, అది నన్ను పాడు చేయదని నమ్మాలి. మీరు నిర్ణయించిన తర్వాత కీలకమైన విషయాలైతే మీరు మళ్ళీ వాళ్ళకి నివేదించాలి. అయ్యా ఇలాంటి సమస్య వచ్చిందండి, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మీరు వెంటనే చెప్పకండి, మీరు బాగా ఆలోచించండి అని చెప్పాలి. మీరు ఆలోచించి చెప్పండి నాకని చెప్పాలి. వారు కూడా దానికి పదును పెట్టి మీరు ఇలా చేయండి అన్న తర్వాత సాధక బాధకములను ఆలోచించుకుని చక్కగా మీరు ఒక నిర్ణయం చేసుకుని జీవితంలో అమలు చేసుకోవడానికి అలవాటు పడి ఉన్నారనుకోండి, చాలా హాయిగా ఉంటుంది జీవితం. అందుకే మీరు చూడండి, బుద్ధితో చేసిన నిర్ణయం ఇంకా అలాగే కీర్తిని తీసుకొచ్చిస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. గణపతి ఆరాధనము చేత మంచి బుద్ధి వచ్చి సిద్ధిని పొందడమే ఆయనకి సిద్ధి బుద్ధి భార్యలై ఉండడం, ఆ అనుగ్రహం మీ యందు ప్రసరింపబడ్డాం. మీరు చూడండి, ప్రపంచంలో చామరీ మృగానికి అన్నిటికన్నా ఇష్టం ఏమిటంటే దాని తోక. దాని తోక అంటే దానికి ఎంత ఇష్టం. అలాగే నెమలికి అన్నిటికన్నా ఇష్టం దాని పింఛం. అన్నిటికన్నా ఏనుక్కి ఇష్టమైంది తన యొక్క దంతం. ఎంతో తెల్లగా ఉంచుకుంటుంది దంతం. మీరు ఆలోచించండి, ఏనుగు దంతం దేనికి పనికొస్తుంది? వీరప్పని చంపడానికి పనికొస్తుందేమో, నవలడానికి పనికొస్తుందా? ఏమీ పనికిరాదు. ఇలా బయటికి వచ్చి ఉంటుంది తొండం పక్క నుంచి. ఆ దంతాన్ని మీకు చిత్రం ఏమిటంటే స్నానం చేసి వచ్చి ఒంటి మీద దుమ్ము పోసుకుంటుంది, దంతాలు మాత్రం మిరిసిపోతుంటాయి ఏనుగువి. అలా బెరడుకి రుద్దుకుని అంత మిల్ల 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 మెరిసిపోయేటట్టు ఉంచుకుంటుంది. దానికి ఆ దంతం అంటే ఎంతో ఇష్టం ఏనుగుకి. అటువంటి ఏనుగు ముఖం ఉన్న గణపతి వ్యాసుడు భారతం చెప్తుంటే దేంతో రచన చేశాడండి? ఆయన అడిగితే ఒక గంట ఉండదా? తన దంతాన్ని విరిచేసి దాంతో రచన చేశాడు. ఎందుకని? బుద్ధి తొందరగా దేనికి ఉపయోగించాలి? నీకున్నవి లోకోపకారమునకో నువ్వు ఉపయోగించాలి. ఈ భారతాన్ని రచన చేయడానికి నా దంతం ఉపయోగపడితే కొన్ని యుగాల పాటు పంచమ వేదమైన భారతం చదువుకుని లోకం ఉద్ధరింపబడుతుంది. దంతం విరిచేసి ఏకదంతం శూర్పకర్ణం లంబోదరం అని ఆయన పేరు సంపాదించాడు. ఎంత శాశ్వత యశస్సు పొందాడు. మహాభారతాన్ని రచయించిన వాడు వ్యాసుడైతే ఘంటం పట్టి రాసినటువంటి వాడు మహానుభావుడు వినాయకుడు. కాబట్టి మీకు విశిష్టమైన నాయకుడై ఉంటాడు. మీరు ఎన్ని కోణాల్లో గణపతి తత్వాన్ని ఆలోచించండి, నిప్పు రవ్వలు రేచినట్టు రేగుతాయి అందులోంచి. ఎందుకని కారణం మీరు ఎప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, త్రిశూలమునకు తెగి శివాజ్ఞ చేత వచ్చిన తలకాయ. అందుకే అది చేసే పనులన్నీ లోకమునకు మంగళము చేసేవి, విఘ్నములు తీసి సిద్ధినిచ్చేవి అయ్యుంటాయి. మీరు చూడండి, గణపతి యందు ఒక చిత్రం ఉంటుంది. ఇన్ని మీకు ఇచ్చేవాడి మీద శ్లోకాలు చాలా జటిలంగా, ఉపాసన చాలా జటిలంగా ఉందనుకోండి, మీరు ఏం పొందుతారండి ప్రయోజనం? శివుడెంత సులభుడో వినాయకుడంత సులభుడు. మీరు ఆకులు తెచ్చి పూజ చేస్తే చాలు. అందున గరికె 21 గరికె పత్రి తీసుకొచ్చి ఆయన పాదాల మీద వేస్తే చాలు, అన్నీ ఇచ్చేస్తాడు. సింధూరం ఇలా రాస్తే చాలు, పొంగిపోతాడు ఆయన. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం అని కదా. ఆ సింధూరం గండయుగ్మానికి రాస్తే ఆయన పొంగిపోతాడంతే. మనకున్నటువంటి పెద్ద లోపం ఏమిటంటే మన వేపు అసలు గణపతికి సింధూరమే రాయరు.
అయ్యప్ప స్వామి గుళ్ళో పైన ఉన్న గణపతికి చూడండి ఒళ్ళంతా సింధూరమే. తమిళనాట మీరు వెళ్ళండి, ఎంతంత పెద్ద గణపతులకు సింధూరం రాసుంటారు, అందుకే ఆ రాజ్యం అంతా పైకొస్తోంది. కనుక ఈయనకున్న గొప్పతనమేమి, మీరు చూసిన కొద్దీ మనస్సు ఉప్పొంగిపోయేటట్టుగా చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరో తెలుసా అండి లోకంలో? ముగ్గురున్నారు. ఈ మూడే, నాలుగో వస్తువు లేదు ఇంకా. ఈ మూడు మిమ్మల్ని ఉత్తేజం పొందేటట్టు, పరమ ఆనందం పొందేటట్టు చేస్తాయి. ఇవి చంటి పిల్లలైనా సరే మీరు తీసుకెళ్ళండి, చూపించండి, వాళ్ళు తెలియకుండానే ఏడు పాపేసి వాటిని చూసి అబ్బా అంటారు. మొట్టమొదటిది చంద్రుడు, అందుకే అందరికీ మేనమామి. మీరు చూడండి, వృద్ధులు, స్త్రీలు, పిల్లలు, జంతువులు అన్ని రాత్రి అయ్యేటప్పటికి ఆ చంద్రుడి యొక్క కాంతిలో కాసేపు కూర్చోవాలంటే బా ఎంత హాయిగా ఉందోనే ఈ పున్నమి చంద్రుడి కింద కూర్చుంటే అంటాడు. ఇంకా కొంచెం భార్యను సంతోష పెట్టాలంటే నీ ముఖమే ఆకాశంలో ఉందనుకున్నానే అంటాడు. మా ప్రాణమూర్తి గారు లాంటి వాళ్ళు అయితే ఆశువుగా కవిత్వం చెప్పేస్తారు. కాబట్టి ఇప్పుడు చంద్రుడు మీకు ఆనందము నీయగలడు. మీరు చూడండి, చంటి పిల్లలు అన్నం తినకపోతే పూర్వకాలంలో తల్లులు బయటికి తీసుకొచ్చి చందమామ రావే, జాబిల్లి రావే అని చక్కగా పాట పాడుతూ చందమామ మీద కథలు చెప్తూ వాళ్ళకి అన్నం పెట్టేవారు. ఇప్పుడు చందమామ కనపడ్డు, అన్ని అపార్ట్మెంట్లు ఫ్లాట్లే కదా, మరి చందమామ కనపడ్డు, చందమామ రావే జాబిల్లి రావే పాట వచ్చిన తల్లి లేదు, గొడవే లేదు. అందుకని వాడికి ఆనందము లేదు, ఈవిడికి ఈ ఆనందం లేదు. వాడు ఇలా ఇలా విర్రెక్కిపోతున్న ఆడవాళ్ళందరినీ పరమసాధులుగా దేశం కీర్తించిన వాళ్ళు ఇలా మండిపోతున్నటువంటి రౌద్రమూర్తుల్ని టీవీ స్క్రీన్ మీద చూపిస్తూ వాడికి అన్నం పెడితే వాడు ఇలాగే తయారవుతున్నాడు. కాబట్టి మనకి ఇప్పుడు అన్ని టీవీ. చంద్రుడు ఆహ్లాదకారకుడు, పరమ సంతోషాన్ని ఇస్తాడు. రెండవది, ఏమీ తెలియకపోయినా సరే ఆనందాన్ని ఇచ్చేదేదో తెలుసా అండి? సముద్రము. సముద్రం మనకి పక్కనే ఉంది కాబట్టి మనకి తెలియదండి. నేను ఏలూరులో చదువుకున్నాను 10th క్లాస్ వరకు. ఇంటర్మీడియట్ చదువుకోవడానికి ఫస్ట్ టైం విశాఖపట్నం వెళ్ళాను. వెళితే నేను వెళ్ళగానే నేను కోరిన కోరిక ఏంటంటే, ఒరే నాకు సముద్రం చూపించండి రా అని అడిగాను. అడిగితే మా బాబాయ్ గారు అబ్బాయి వాడు ఉండేవాడు, వాడు నిన్ను ఒరే నీకు సముద్రం చూపిస్తాను రారా అని తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తుంటే ఆ సముద్రానికి ఇంకా అక్కడెక్కడో ఉంది సముద్రం. ఇక్కడికి వచ్చేటప్పటికే హోరు, ఒక రకమైన హోరు. రే ఏమిట్రా హోరు? సముద్రపు హోరు అన్ని నీకు విచిత్రమే, మేము రోజు చూస్తుంటాం, రా దగ్గరికి చూద్దుగానే అన్నాడు. నేను మొట్టమొదటిసారి నా జీవితంలో సముద్రాన్ని చూసిన అనుభూతి ఇప్పటికి మర్చిపోను. మొట్టమొదట సముద్రం కనపడగానే కన్ను ఎంత దూరం వరకు ఉంటుందో అంత దూరం నీళ్లు, దాని మీద ఓడలు, ఇటు పక్కన కొండ, దానికి పైలెట్గా వెడుతున్నటువంటి పడవలు, ఇవన్నీ చూసేటప్పటికీ కాళ్ళు ఆగిపోయి ఒక్కసారి ఆ సముద్రాన్ని చూసేటప్పటికీ ఒక రకమైన పొంగు వచ్చేసింది. మీరు చూడండి, అందుకే కాసేపు బీచ్కి పోదాం ఏంటని కొన్ని వేల మంది బీచ్కి పోతుంటారు సముద్రం ఉన్నవాళ్ళు. ఆ బీచ్లో కూర్చున్న సముద్రాన్ని చూస్తుంటే చాలు, ఆ కెరటాలు లేచి వస్తూ పడుతూ పిల్లలు ఆడుకుంటూ పరిగెడుతూ ఎంత ఆనందంగా ఉంటుందో. సముద్రం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మూడోది ఏదో తెలుసా అండి సృష్టిలో? ఏనుగు. మీరు వెంకటాచలం వెళ్ళండి, ఏనుగు ఇలా తొండం ఊపుతూ అక్కడ నించుందనుకోండి, ఆ ఏనుగని వెళ్ళిపోరు పిల్లలు. నాన్నగారండి ఏనుగండి, నాన్నగారండి. ఇప్పుడైతే ఏనుగు అంటలేదనుకోండి, ఎలిఫెంట్ నాన్నగారండి, ఎలిఫెంట్, టస్కర్, దంతాలు ఉన్నాయంటారు. అంటే ఓసారి అక్కడ ఆగి దానికి ₹1 ఇస్తే మావటి వాడికి ఇచ్చేసి అది ఇలా గుండు మీద చక్కగా ఆశీర్వచనం చేస్తుంది. ఆ ఏనుగు తొండం, ఆ తొండంతో అది చెరుకు తీసుకుని విరిచి నోట్లో పెట్టుకోవడం, ఆ మింగడం, అదేంటి ఆ పెద్ద పెద్ద వెలగపళ్ళు కూడా మనందరం ఇలా తింటాం. ఏనుగు ఒక్కటి ఇలా తింటుంది, నోరు కిందకుంటుంది. అది ఇలా ఇలా తొండం ఊపి ఇంత గడ్డి చక్కగా తీసి ఇలా సున్నా చుట్టినట్టు చుట్టి ఇలా ఇలా అని పట్టుకుంటుంది చక్కగానే, పరకలు పడిపోకుండా ఇలా ఇలా అని ఆ పరకలు పట్టుకుని ఓ కట్టలా ఎత్తి అలా నోరు తెరిస్తే ఇలా ముందుకో త్రిభుజాకారపు ప్రొజెక్షన్ ఉంటుంది, అందులోంచి నాలుక కనపడుతుంటుంది, అందులోకి అలా దోపుకుని తొండం వదిలేస్తే అని ఆ గడ్డి అంతటిని ఇలా మింగేస్తుంటే, అలా మీరు చూస్తుంటే ఏనుగు తినడం, ఏనుగు నడవడం, ఇంతంత కాళ్ళు అంతంత గోళ్ళు ఆల్చిప్పల్లాగా, దాని కుంభస్థలం, మావటి మాట వినడం మనకి చాలా చిత్రంగా ఉంటుంది. ఏనుగుని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది కదండి. అందుకని మీరు గణపతి పూజ ఏం చేయాలి? ఆయన్ని చూస్తూ కూర్చుంటే చాలు.